ఇమ్రాన్ విడుదల చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ రహదారులో ఈ నినాదమే మారుమోగుతుంది. ఏ రహదారిపై చూసినా పీటీఐ శ్రేణులే కనిపిస్తున్నాయి. భారీ కాన్వాయ్లతో ఇస్లామాబాద్ దిశగా వెళ్తున్నాయి. పోలీసులు అడ్డుకుంటున్నా వెనకడుగు వేయడం లేదు. పోలీసులు ప్రయోగిస్తున్న టియర్ గ్యాస్ కు సైతం ఇమ్రాన్ మద్దతుదారులు సిద్ధమై వచ్చారు. పలుచోట్ల పోలీసులపై పీటీపై శ్రేణులు సైతం రాళ్లు రువ్వారు. మరోవైపు 144 సెక్షన్ ఉల్లంఘించిన వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ను విడుదల చేసే వరకు 600 వెనక్కి తగ్గమని పీటీఐ శ్రేణులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో ఆందోళనలను అడ్డుకునేందుకు యత్నిస్తోంది. ఈ ఆందోళనలో ఒక అధికారి మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. అయితే పీటీఐ నిరసనలకు ప్రభుత్వం తలొక్కుతోందా? ఇమ్రాన్ ఖాన్ ను ప్రభుత్వం విడుదల చేస్తోందా? వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్కు ఇమ్రాన్ తలనొప్పిగా మారాడా? మెగా ఆందోళనలో పీటీఐ వెనకడుగు వేయదా? ఇమ్రాన్ ను పాకిస్తాన్ విడుదల చేయాల్సిందేనా? పాకిస్తాన్ లో 2 రోజులుగా భారీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. దేశం నలుమూలల నుంచి రాజధాని ఇస్లామాబాద్ దిశగా పయనమయ్యారు. ఈ మెగా ఆందోళన పీటీఐ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్. ఈ పార్టీని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. ఇమ్రాన్ మద్దతుదారులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. భారీ కాన్వాయ్లతో నిరసనకారులు ముందుకు కదులుతున్నారు. ఈ ఆందోళనలను నవంబర్ 24న వారు ప్రారంభించారు. పాకిస్తాన్ అంతటి ఇప్పుడు ఇలాంటి కాన్వాయ్లే కనిపిస్తున్నాయి. కానీ అతిపెద్ద కాన్వాయ్ మాత్రం ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి బయలుదేరింది. ఈ వాహనాల కాన్వాయ్ 2 కిలోమీటర్ల పొడవు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వేలాది మంది ఈ కాన్వాయ్లో భాగమైనట్టు తెలుస్తుంది. ఇందులోనే ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బేబీ కూడా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు నవంబర్ 24న తాము ఈ యాత్రను ప్రారంభించామని బుష్రా బేబీ తెలిపారు. తమ మార్గంలో అడ్డంకులను తొలగించుకుంటూ ఇస్లామాబాద్ దిశగా వెళ్తున్నామని చెప్పారు. ఇంకా రాజధానికి చేరుకొని వారు త్వరగా వెళ్లాలని బుష్రా బేబీ కోరారు. ఇది తమ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న అని బుష్రా బేబీ పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి బయలుదేరి కాన్వాయ్ డీ చౌక్ కు సమీపిస్తుంది. అసలు డీ చౌక్ అంటే ఏంటి? పాకిస్తాన్ పార్లమెంటు బిల్డింగ్ ప్రాంగణాన్నే డీ చౌక్ అని పిలుస్తారు. డీ చౌక్ వద్దే బైఠాయించాలని పీటీఐ నాయకులు ప్లాన్ వేశారు. అయితే పీటీఐ ఆందోళనకారులను అడ్డుకునేందుకు పాకిస్తాన్ అధికార యంత్రాంగం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తుంది. ప్రధాన రహదారులను కార్గో కంటైనర్లతో ఇప్పటికే బ్లాక్ చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమ్మికూడడాన్ని ఇప్పటికే పంజాబ్ ప్రావిన్స్ లో నిషేధించారు. 144 సెక్షన్ ఆదేశాలను ఉల్లంఘించిన వేలాది మందిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇందులో 5 ఎంపీలు కూడా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు ఆందోళనకారులను వెనక్కి తరిమేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. నిరసనకారులు ముందుకు రాకుండా టియర్ గ్యాస్ ను పోలీసులు ప్రయోగిస్తున్నారు. కానీ పీటీఐ శ్రేణుల కాన్వాయ్ వాటన్నిటికీ సిద్ధమయ్యే వచ్చినట్టు కనిపిస్తుంది. టియర్ గ్యాస్ ప్రయోగిస్తే అడ్డుకోవడానికి పారిశ్రామిక ఫ్యాన్లను కూడా వెంట తీసుకొచ్చారు. ఇక పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణకు దిగుతున్నారు. పోలీసులపై పీటీఐ శ్రేణులు రాళ్లను రువ్వారు. పోలీసులను తరిమేసేందుకు పీటీఐ శ్రేణులు కూడా యత్నించాయి. అటు పోలీసులు ఇటు ఆందోళనకారుల దాడులతో పాకిస్తాన్ రణరంగాన్ని తలపించింది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. పోలీసులు అడ్డుకుని వెనక్కి తరిమేందుకు యత్నించిన పీటీఐ శ్రేణులు మాత్రం లెక్క చేయడం లేదు. మరింత ముందుకు వెళ్లేందుకు ఇమ్రాన్ మద్దతుదారులు యత్నిస్తున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు తాము తగ్గేదే లేదంటూ పీటీఐ నాయకులు తేల్చి చెబుతున్నారు. ఆ డిమాండ్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయడమే. ఇమ్రాన్ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పీటీఐ నాయకులు చెబుతున్నారు. ఇమ్రాన్ అంతిమ పిలుపును ఇచ్చారని, అందుకే తాము తాడో పేడో తేల్చుకునేందుకు వచ్చినట్టు వివరిస్తున్నారు. ఇమ్రాన్ ను విడుదల చేసే వరకు తమ నిరసనను ఆపేదే లేదని తేల్చి చెప్పారు. అంతవరకు తాము ఇళ్లకు తిరిగి వెళ్లేదే లేదని పీటీఐ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే గడుపుతున్నాడు. డజన్ల కొద్దీ క్రిమినల్ కేసులను ఇమ్రాన్ ఎదుర్కొంటున్నాడు. ఒక కేసులో బెయిల్ పొందిన వెంటనే మరో కేసును తెరపైకి తెచ్చి ఇమ్రాన్ ను జైల్లోనే ఉంచుతున్నారు. వాస్తవానికి ఇమ్రాన్ పై 200కు పైగా కేసులు ఉన్నాయి. ఇమ్రాన్ ను జీవితాంతం జైల్లోనే ఉంచేందుకు ఈ కేసులు పెట్టినట్టు పీటీఐ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇమ్రాన్ ను జైలులో ఉంచితే ఎంత మాత్రము సహించేది లేదని పీటీఐ నాయకులు హెచ్చరిస్తున్నారు. అందుకే వేలాది మంది ఇమ్రాన్ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. ఇమ్రాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీటీఐ ఆందోళనలకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచే పిలుపునిచ్చాడు. ఈ ఆందోళనలను ఫైనల్ పిలుపుగా ఇమ్రాన్ అభివర్ణించాడు. పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయమని ఇమ్రాన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ప్రజాస్వామిక ప్రమాణాలపై ప్రపంచానికి పెద్దగా సదాభిప్రాయం లేదు.
దశాబ్దాలుగా ఆ దేశాన్ని మిలిటరీ పాలకులే పాలించారు. పాకిస్తాన్లో అన్నిటినీ ఆర్మీనే తెరవెనుక ఉండి శాసిస్తోంది. తమ ఇష్టాలు, తమ అభిరుచులకు అనుగుణంగా ఆ దేశంలో అధికారంలో ఏ పార్టీ ఉండాలి, ఏ పార్టీ ఉండకూడదు అన్నది ఆర్మీనే నిర్ణయిస్తుంది. ఆర్మీ ఉక్కుపాదంలో పాకిస్తాన్ ప్రజాస్వామ్యం నలుగుతుంది. ఇమ్రాన్ ఖాన్ ను కూడా అధికారంలో నుంచి దించేసింది ఆర్మీనే. ఆర్మీకి అండగా నిలిచినందుకే ఇమ్రాన్ ను దించేశారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఇమ్రాన్ కోసం తాము రోడ్డెక్కినట్టు పీటీఐ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు పీటీఐ శ్రేణులను దుర్మార్గులుగా పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంటుంది. ఇమ్రాన్ మద్దతుదారులు దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తున్నారంటూ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ముఖ్యంగా విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడే పీటీఐ ఆందోళనలకు పిలుపునిస్తోందని ఇస్లామాబాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోకు ఇస్లామాబాద్ ఆతిథ్యమిస్తోంది. 3 రోజుల పర్యటనకు లుకాషెంకో పాకిస్తాన్ వచ్చారు. అతడు పాకిస్తాన్ లో ఉన్నప్పుడే ఇస్లామాబాద్ కు చేరుకోవాలని పీటీఐ యత్నిస్తోంది. విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడే పీటీఐ ఆందోళనలు చేయడం కొత్తేమీ కాదు. గత నెలలో కూడా పీటీఐ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అప్పట్లో పాకిస్తాన్ షాంఘై సహకార సమితి ఎస్సీఓ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. పీటీఐ నిరసనల పద్ధతిని పరిశీలిస్తే యాదృచ్ఛికంగా విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడే ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బహుశా అంతర్జాతీయ మీడియా కవరేజ్ ఉంటుందన్నది పీటీఐ వ్యూహం కావచ్చు. నిజానికి పీటీఐ వ్యూహం విజయవంతమైంది. అంతర్జాతీయ మీడియా కవరేజ్ లభించినా పీటీఐ డిమాండ్ మాత్రం నెరవేరడం లేదు. పీటీఐ ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే గడుపుతున్నాడు. అయితే ఈసారి ఆందోళనలను ఇమ్రాన్ ఫైనల్ కాల్ గా పేర్కొన్నారు. అయితే ఈసారి ఆందోళనలతో ఇమ్రాన్ లక్ష్యం నెరవేరుతుందా? పీటీఐ శ్రేణుల ఆందోళనలతో పాకిస్తాన్ ప్రభుత్వం దిగి వస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. కానీ ఇమ్రాన్ మద్దతుదారులు మాత్రం 2 రోజులైనా రోడ్లపైనే ఉన్నారు. భారీ కంటైనర్లను దాటుకొని డీ చౌక్ చేరుకోగలరా అన్న చర్చ జరుగుతుంది. ఇమ్రాన్ శ్రేణులు వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. భద్రతా బలగాలు కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. అయితే పీటీఐ శ్రేణుల ఆందోళనలు, పోలీసుల దాడులు చివరికి ఎటువైపు దారి తీస్తాయోనని పాకిస్తాన్ ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అసలే సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఇమ్రాన్ మద్దతుదారులతో మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. 2.5 ఏళ్లకు పైగా